స్లో 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 స్లో. సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు? కిరాయికి వెళ్తున్నారా? ఏమండి డ్రైవర్ సీట్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టుకోకూడదు? మా ఫ్రెండ్ సార్ అందుకనే ఆయన కిరాయి. ఏమండి అవును, కొద్దిగా షేరింగ్ కొద్దిగా వాళ్ళ ఫ్రెండ్ అంటే కదా వెనకాల కూర్చోవచ్చు కదా సార్. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది సార్. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి సార్, ఆటోలు అనేవి స్పీడ్గా వెళ్ళడం కానీ ఏదో వర్షంలో వెళ్ళేటప్పుడు కానీ గుంటలు ఉండి అప్సెట్ అయిందనుకోండి, ఆటో ప్రమాదం అయిందనుకోండి, ఆయనకి దెబ్బలైనా మీకు దెబ్బలైనా ఏదైనా జరగడానికి ప్రమాదం ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరిగితే మీకు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే బెనిఫిట్స్ విషయంలో కూడా ఇబ్బంది వస్తుందండి. మీరు మీ ఫ్రెండ్ని ఎక్కించుకోకూడదు, మీ ఫ్రెండ్ని ఎక్కించుకోవాలనుకుండానే వదిలేయాలి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మా రిక్వెస్ట్, మీ ఫ్రెండ్ని ఎక్కించుకోవాలి దానికి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మీ ఫ్రెండ్ని కొద్దిగా వెనకాల కూర్చోమనండి. మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేదంటే ఒకసారి మాకు యాక్సిడెంట్ అయింది సార్, ఏదైనా మీ గురించి సార్ సార్ అర్థమైంది సార్. దగ్గరనే ఎక్కాము సార్, దూరం కాదు, పక్కనే. ఎక్కండి, వెనకాలకి ఎక్కండి. డ్రైవర్ గారు థ్యాంక్స్ అండి, మీరు అందరూ అర్థం చేసుకున్నారు. మేము ఇది అవేర్నెస్ కలిగిద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందుకని భారతదేశానికి సంబంధించిన బ్యాడ్జి మీకు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ విషయంలో కూడా భారతదేశం నెంబర్ 1 స్థానానికి రావాలి. రూల్స్ పాటించాలి, యాక్సిడెంట్లు తక్కువగా జరగాలి. పోలీసులు ఉన్నా లేకపోయినా, ఆర్టీఓ ఆఫీసర్లు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా మీకు తెలిసిన ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీ ప్రాణాలను రక్షణ కల్పించుకోండి. తర్వాత ఇంక మనం ఏం చేయలేం, కానీ కొంతవరకు మనం తగ్గించుకుందాం. నెక్స్ట్ మీరు కాకి షర్ట్ వేసుకోవాలి. హైవే కాబట్టి కాకి షర్ట్ అడగట్లేదంటే మీరు వేసుకుంటే డ్రైవర్ అని అర్థం అవుతుంది ఖచ్చితంగా. రేపు పొద్దున ఏదైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే మీరు షర్ట్ వేసుకున్నప్పుడు డ్రైవర్ అనేది ఐడెంటిఫై చేస్తారు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. జై హో ఇండియా, జై హో ఏఓఎస్ఆర్పి. సార్ ఒకసారి మీరు కూడా ఒకసారి సార్ దయచేసి. మంచి సజెషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ అండి. మీరు కూడా మిగతా మీ చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయండి. మిగతా తోటి ఆటో డ్రైవర్లకు చెప్పండి. ఆర్థిక లాభం ఏమి ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా చేయండి సార్. అందరూ మీలాగే ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా నమస్కారం అండి. మా సంస్థ ఏఓఎస్ఆర్పి ద్వారా ట్రాఫిక్ అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నామండి. ఈరోజు మేము ఎంచుకున్న అంశం ఏంటంటే ఆటో డ్రైవరు తనకు కేటాయించిన సీట్లో ఇంకొకరిని కూర్చోబెట్టి ప్రయాణం చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి కానీ, ఆర్టీ అధికారుల నుంచి కానీ వైలేషన్స్ కి ఫైన్లు కట్టే విషయం కానీ, వాళ్ళకి వేసే శిక్షల గురించి కానీ, తర్వాత పరిణామాలు ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే తర్వాత పరిణామాల గురించి, అదేవిధంగా లీగల్ డ్రైవింగ్ కి ఇల్లీగల్ డ్రైవింగ్ కి తేడా అనేది చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాము. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే లీగల్ డ్రైవింగ్, ఇల్లీగల్ డ్రైవింగ్ ఈ ప్రస్తావన అనేది ఏదైనా రోడ్డు ప్రమాదంలో ఎవరైనా ఆటోలో ప్రయాణిస్తూ ఏదైనా బలమైన దెబ్బలు తగిలినప్పుడు కానీ, ఏదైనా ప్రాణాలు కోల్పోయినప్పుడు కానీ వాళ్ళకి నష్టపరిహారం గురించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఈ లీగల్ డ్రైవింగ్, ఇల్లీగల్ డ్రైవింగ్ అనేది డిఫెన్స్ గా ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇల్లీగల్ డ్రైవింగ్ ని డిఫెన్స్ గా ఉపయోగిస్తారు. మనం అవన్నీ సక్రమంగా మనకి నష్టపరిహారాలు, యాక్షన్ క్లెయిమ్స్ అని రావాలంటే లీగల్ డ్రైవింగ్ చేయాలి. ఆ లీగల్ డ్రైవింగ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. లీగల్ డ్రైవింగ్ ఏంటంటే ఆటో డ్రైవరు ఫస్ట్ ఆటో డ్రైవర్ గా కాకి చొక్కా వేసుకోవాలి. తనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లో 2 రకాలు, ఒకటి ట్రాన్స్పోర్ట్ లైసెన్సు, ఇంకొకటి నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు. వీటినే హెవీ లైసెన్సు మరియు లైట్ లైసెన్సు అంటారు. ఆటో డ్రైవర్కి ఖచ్చితంగా
ట్రాన్స్పోర్ట్ లైసెన్సు బ్యాడ్జితో ఉండాలి. ఈ వైలేషన్స్ అనేవి అడ్డం పడితే మాత్రం ఆ నష్టపరిహారం ఇచ్చే బాధ్యత నడిపిన డ్రైవర్తో పాటు ఆ బండి ఓనర్కి కూడా చెల్లుతుంది. ఓనర్కి కూడా బాధ్యత ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఆటో డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కలిగి ఉండాలి. అది వ్యాలిడిటీ కలిగి ఉండాలి. ఎక్స్పైర్ అయిపోతే దాన్ని వెంటనే క్రమం తప్పకుండా రెన్యూల్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ ఆటోకి ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది వ్యాలిడిటీ కలిగి ఉండాలి. దానికి ఫిట్నెస్ అనేది ఉండాలి. ట్యాక్స్లు అనేవి సక్రమంగా కట్టేసి ఉండాలి. అదేవిధంగా ఆ ఆటోకి ఫిజికల్ గా పొల్యూషన్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఆ ఆటో ఏ మార్గాల్లో ప్రయాణిస్తుంది, ఏ రూట్స్ లో ప్రయాణిస్తుంది చెప్పే పర్మిట్ కూడా కలిగి ఉండాలి. తర్వాత పొల్యూషన్, తర్వాత ఇన్సూరెన్స్ అనేది ముఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కలిగి ఉండాలి. ఫుల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ మనం ఫుల్ ఇన్సూరెన్స్, వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం ఏదైనా అనుకోని సందర్భాల్లో మనం పైన చెప్పిన అన్ని లీగాలిటీలన్నీ పాటించి లీగల్ డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మనకి రోడ్డు ప్రమాదంలో జరిగిన బలమైన దెబ్బలకు కానీ, ప్రాణాలు కోల్పోయినా సరే వాటి పరిస్థితిని బట్టి చనిపోయిన వ్యక్తి లేదంటే దెబ్బలు తగిలిన వ్యక్తి యొక్క ఏజ్, అతను చేసే ఉద్యోగము, అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకొని మనకి క్లెయిమ్ అనేది ఇస్తుంటారు. కాకపోతే ఏదైనా ప్రాణాలు పోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం డబ్బుల రూపంలో ఇచ్చి ఎంత ఇచ్చినా సరే ఆ ప్రాణానికి విలువ కట్టలేం. కానీ కొంతవరకు చన్నీళ్లకు వేడినీళ్ళు తోడుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతాయని చెప్పేసి మన ప్రభుత్వాలు ఈ చట్టాలు అనేవి చేస్తున్నాయి. ఈ పద్ధతులు అనేది నడుస్తున్నాయి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ వైలేషన్ చేస్తే అది ఏమైనా పెద్ద నేరమా అనేది చాలా మందికి అర్థం కాని విషయం. నేరం కాదండి. కానీ ట్రాఫిక్ వైలేషన్ చేయడం అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తనకి, అంటే వెహికల్ నడిపే వాళ్ళకి, దాంట్లో ప్రయాణించే వాళ్ళకే కాకుండా రోడ్డు మీద నడిచే పాదచారులు, మిగతా వెహికల్స్ నడిపే వాళ్ళు, అక్కడ షాపులు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ వస్తారండి. కుక్కలు, జీవులు, మూగజీవాలు, ఎవ్రీథింగ్ రోడ్డు మీద ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా తిరగొచ్చు. కానీ ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే మిగతా వాళ్ళందరి భద్రత కూడా మనకి పాటించాలి. అందువల్ల ఫైన్ వేస్తారండి. ఫైన్ వేయడం అంటే ఏదో మనం ఏదో పెద్ద నేరం చేసినట్టు కాదండి. రూల్స్ ని అతిక్రమించారు, అందువల్ల ఫైన్ వేస్తున్నారు. అది భావించాలి. అంతేగాని మనం నేరస్తులమా, లేదంటే రూల్స్ అతిక్రమించినప్పుడు మనం భయపడి పారిపోకూడదండి. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు ఈ హడావుల్లో మళ్ళీ రోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. మరి అతిక్రమణ జరిగినప్పుడు ఏం చేయాలి సార్ అంటే, అతిక్రమణ జరిగినప్పుడు తప్పు ఒప్పుకొని అక్కడ అధికారిని రిక్వెస్ట్ చేసుకొని చట్టంలో చెప్పిన తక్కువ ఫైన్ వేసుకొని మొదటిసారిగా క్షమించమని అడగండి. లేదంటే ఆ ఫైన్ కట్టండి. మీ జెంట్లు పని అంటే మీ యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపించండి. తర్వాత అటువంటి మళ్ళీ తప్పు రిపీట్ చేయకుండా చేయండి. కానీ చట్టంలో ఉంది, ఒకసారి ట్రాఫిక్ వైలేషన్ చేసినాక రెండోసారి సేమ్ వైలేషన్ అదే పర్సన్ గాని చేస్తే ఆ ఫైన్లు అనేవి డబుల్ చేస్తారు. ఇప్పుడు ఎంయూ యాక్ట్ అనేది చాలా బలంగా ఉంది. 2019లో అమెండ్మెంట్ అయిన దగ్గర నుంచి ఈ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్స్ కి ఫైన్స్ కూడా ఎక్కువైనాయి. వీటన్నిటినీ ప్రజల్లో ట్రాఫిక్ అవేర్నెస్ కలిగించడానికి ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో పెరుగుతున్న జనాభాలో ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసి ఫ్రీక్వెంట్ ట్రాఫిక్ జామ్స్, అనుకోని రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి మనం అందరం అర్థం చేసుకొని సహకరిద్దాం. అందుకనే మా సంస్థ నినాదం ఏంటంటే, పోలీసులు ఉన్నా లేకపోయినా మనం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ కాదండి, ఆర్టీఏ అధికారులు ఉన్నా లేకపోయినా మనం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. ఇక్కడ ఈ రోజు అంశంలో ఈ డ్రైవరు వ్యాలిడ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి. ఒక డ్రైవర్ సీట్ లో తనని కూర్చోబెట్టి వేరే వాళ్ళు కూర్చోబెట్టాడు. అది తన ఫ్రెండ్ అవ్వచ్చు, తన భార్య అవ్వచ్చు, తన కొడుకు అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, ఎవరైనా సరే లీగల్ డ్రైవింగ్ లో ఆటో తయారు చేసినప్పుడు డ్రైవర్ కి ఒక సీట్ కేటాయించింది, ఆ సీట్ లోనే కూర్చోవాలి. ప్యాసింజర్లకి కొన్ని సీట్లలో కూర్చోవాలి, వాళ్ళకి కేటాయించిన సీట్లోనే కూర్చోవాలి. దీన్ని లీగల్ డ్రైవింగ్ అంటారు. ఇక్కడ తన ఫ్రెండ్ ని ఎలా చేసినందుకు గాను సెక్షన్ 180 ఎంఏ యాక్ట్ ప్రకారం
ఇతనికి 3 నెలల వరకు జైలు శిక్ష వేయవచ్చు, లేదంటే 1000 రూపాయల వరకు జరిమానా అయ్యొచ్చు, లేదంటే 2 కూడా అయ్యొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం రిక్వెస్ట్ చేసుకొని మన యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వంతో క్షమాపణలు చెప్పి తక్కువ ఫైన్ అవకాశం ఉంటే ఆ చట్టంలో పరిమితులు ఉన్నంత వరకు రిక్వెస్ట్ చేసుకొని మనం నెక్స్ట్ రిపీట్ కాకుండా చేసుకోవడమే మన యొక్క జెంటిల్మన్తనం. దీన్నే భారతీయత అని కూడా అంటాను. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం పోలీసులు ఉన్నా లేకపోయినా, ఆర్టీ అధికారులు ఉన్నా లేకపోయినా మనం ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి సక్రమంగా పాటిద్దాం. మిగతా వాళ్ళని కూడా ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటించడానికి ప్రేరేపిద్దాం. థ్యాంక్ యూ అండి. ఇండియా జై హో, జై హో ఏఓఎస్ఆర్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.